జిల్లా అధికారులు పనితీరు మార్చుకోవాలని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. కలెక్టరేట్ లో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొందరు అధికారులు కనీసం సమాచారం ఇవ్వడం లేదని, ఇకనైనా పనితీరు మార్చుకోవాలని సూచించారు. తప్పు చేస్తే ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సైతం యంత్రాంగం పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఇలా ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని మంత్రి ప్రశ్నించారు. గతంలో జిల్లాలో సివిల్ సప్లై డిఎంగా పనిచేసిన మీనాకుమారిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించాలని కలెక్టర్ అంబేద్కర్ను మంత్రి ఆదేశించారు. కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని, మిల్లర్లకు అనుకూలంగా పనిచేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఆమె వల్ల రైతులు కూడా నష్టపోయారని, అటువంటి అధికారులను ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. డిఆర్సీ మీటింగ్ వచ్చిన తర్వాత ఆ రోజు మా టేబుల్ మీద పెడుతున్నారు. ఈజ్ ఇట్ రైట్? ఆవిడ ఏ రాసింది? ఆవిడ హెవీ లోడ్ వాహనాలు వెళ్తున్న రహదారులు గుర్తించి వాటిని రవాణా శాఖ వారి సహకారంతో సర్వే చేసి త్వరలో నివాదికి తెలియజేస్తాం. ఫస్ట్ డిఆర్సీ ఎప్పుడైందండి? నవంబర్ 30. మీకు ఎన్ని రోజులు సర్వే చేయడానికి మీకు ఎన్ని రోజులు కావాలి? కనీసం ఒక కాల్ చేశారా? ఒక మీటింగ్ కాల్ చేశారా? చేశాను మేడం. మా రోడ్ సైడ్ మీకు 1 వీక్ లో నేను రిపోర్ట్ ఇస్తాను. 1 వీక్ లో నాకు రిపోర్ట్ ఇచ్చిన మీరు ఏ వే ఫార్వర్డ్ అనేది మీరు చెప్పకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వస్తుంది చెప్తున్నాను. ఇదే రీజన్ తో మీరు ఇచ్చిన ఆన్సర్ తో నేను బేస్ చేసుకుని సస్పెండ్ చేస్తాను. ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను మీకు. ఏంటి అసలు రెస్పాన్సిబిలిటీ నాకు అర్థం కాదు. 5 నెలలు పడుతుంది ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి. ఒక భయం క్రియేట్ అవ్వాలండి, ఒక భయం రావాలి ఎవరి మీద. తప్పు చేస్తున్నాము అనుకుంటే భయం లేకుండా ఏదో ట్రాన్స్ఫర్ అయిపోయాము, ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర కాకపోతే ఇంకొక దగ్గర అన్న సిచ్యువేషన్లో వెళ్ళకూడదు. ఎందుకంటే లాస్ట్ 7 yearsలో ఆ అమ్మాయి, ఆవిడ మీనాకుమారి ఐ థింక్ సో, ఆవిడ చేసిన అవినీతి లేకపోతే ఈ మిల్లర్స్ దగ్గర ఆవిడ చేసిన ఇవన్నీ కూడా మా దగ్గర విత్ ప్రూఫ్స్తో ఉంది. ఆఫ్ కోర్స్ ఆవిడ మొన్న డిప్యుటేషన్ అయిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడని ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఓకే, నాకు విషయం తెలిసిన తర్వాత దీని మీద నేను కలెక్టర్ గారికి కూడా ఇందాక డిఆర్సీలోని సాక్షిగా విజిలెన్స్ ఎంక్వైరీ వేయండి అని చెప్పాను. సో విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాను.